డైవర్షన్ పాలిటిక్స్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెరలేపిండు. ఎందుకు తెరలేపిండంటే ఈ యొక్క విద్యార్థులు మళ్ళీ తిరగబడతారేమో గత ప్రభుత్వం మీద మాదిరిగానే, నిరుద్యోగులు తిరగబడతారేమో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు తిరగబడతారు అని చెప్పేసి ఆ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాధీనంలో నడిచేటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదువుకునేటువంటి గురుకుల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పిట్టలా రాలిపోతే ఎందుకు ఈ ప్రభుత్వం విచారణ చేపట్టు? ఎందుకు చేపట్టదో నువ్వు ఈ యొక్క సమాజానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నీ యొక్క అధికారుల మీద ఎందుకు కేసులు పెట్టావు? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 51 మంది విద్యార్థుల యొక్క పసి ప్రాణాలు పోతుంటే కూడా నువ్వు అసెంబ్లీలో చర్చ పెడతావు, సిల్లి విషయాల మీద చర్చ పెడతావంటే, గతంలో గ్లోబరీన చేసినటువంటి తప్పుల ఆధారంగా 51 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ఆ పాపం కొట్టే పోయినటువంటి ప్రభుత్వం పోయింది. ఇప్పుడు 51 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ పాపం తప్పకుండా నీకు కొడుతుంది. నువ్వు యొక్క ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల వచ్చే 4 సంవత్సరాల కాలంలో హామీలు నెరవేర్చకపోతే ఈ ప్రజలు నిన్ను గల్లబట్టి గుంజుకసి నిలదీస్తారు. తెలంగాణ అంటే పౌరుషానికి ప్రతీక. తెలంగాణ అంటే పిడికిలెత్తి కొట్లాడితే ఖచ్చితంగా ఆ కొట్లాటలో విజయం సాధిస్తే తప్పించి వెనుకడుగు వేసేయడం ప్రసక్తి లేదు. నేను నిలదీస్తే నిర్బంధాలు, అడిగితే అరెస్టులు చేసుకుంటూ ఎన్ని రోజులు ఈ కాలాన్ని నిలదీస్తావు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు విద్యార్థి పరిషత్ ముందుంటుంది. అప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వివరించినాము. మంత్రులను ఎక్కడెక్కడ నిలదీస్తాము, ఎమ్మెల్యేలను ఎక్కడెక్కడ నిలదీస్తాము. నీ ప్రభుత్వంలో కూడా మంత్రులను నిలదీస్తాం, ఎమ్మెల్యేలను నిలదీస్తాం. నువ్వు వస్తే కూడా నిన్ను అడ్డుకుంటాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి.